వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నా పేరు ఎన్ అరుణ్. ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఎస్సీ సంక్షేమ వెల్ఫేర్ ఆఫీసర్ డి సుమలత మేడం గారితో మనం ఇక్కడైతే ఉన్నాం. మేడం గారు ఇక్కడ పిల్లల పట్ల ఎలాంటి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు, పిల్లలకు ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు, ఒకసారి మేడం గారి మాటల్లో మనం తెలుసుకుందాం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. తమరి పేరు? నా పేరు డి సుమలత అని. చెప్పండి సార్. మేము పొద్దున్నే రోజు మాది షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు నైట్ వరకు మా పిల్లలకు అందుతున్నటువంటి ప్రతిదీ కూడా, అంటే మాకు అక్కడి నుంచి గవర్నమెంట్ నుంచి అందుతున్నటువంటి పిల్లలకు సంబంధించి కార్పెట్స్, బెడ్షీట్స్, ప్లేటు, గ్లాసు, ట్రంక్ బాక్సు, ప్లస్ 10th క్లాస్ స్టూడెంట్స్కి అయితే ఆల్ ఇన్ వన్స్, కంపాక్స్ బాక్సు, స్కేలు, పెన్సిల్, పెన్నులతో సహా, మరియు చలికాలం వచ్చిందంటే స్వెటర్లు, రగ్గులు, మంకీ క్యాప్స్, మళ్ళీ షూజు, ప్రతి విద్యార్థికి 4 జతల బట్టలు, సాక్సులు, ప్రతిదీ గవర్నమెంట్ నుంచి మాకు సరఫరా చేయబడుతున్నటువంటి ప్రతి ఒక్క ఐటమ్ని పిల్లలకు పంచుతూ, అదేవిధంగా వాళ్ళ చదువుకు తోడ్పడుతున్నాము. ఇంకా విషయం ఏంటంటే, మన ప్రభుత్వం ఏదైతే కాస్మెటిక్ ఛార్జెస్ కానీ, ఇంకా డైట్ ఛార్జెస్ కానీ పెంచి కొత్త మెనూ ఏదైతే మనకు ప్రతిపాదించారో కొత్త మెనూను పెడుతూ పిల్లలకు ఏదైతే మేము అందించేటటువంటి మెనూ ఫ్రెష్గా ఎప్పటికప్పుడు వేడివేడిగా వడ్డిస్తూ వాళ్ళని ప్రతిరోజు చదువు పట్ల కానీ, ప్రతిదీ ఆటలలో కానీ మోటివేషన్. ఎట్లా ఈ రోజులలో చూసుకున్నట్లయితే చాలా దగ్గర పిల్లలు 10th క్లాస్ విద్యార్థులు కానీ, ఇంటర్ విద్యార్థులు కానీ అంటే మానసికంగా కుంగిపోవడం, నేను ఫెయిల్ అవుతానేమో, లేదా నేను ఫెయిల్ అవుతా, లేకపోతే ఫెయిల్ అయిన తర్వాత కావచ్చు ఏదన్నా అనుకోకుండా ఏదైనా సూసైడ్ చేసుకోవడం, అట్లాంటివి ఏమన్నా జరగకుండా వాళ్ళను మేమే ఇప్పటి నుంచి ప్రోత్సహిస్తూ, అంటే గెలుపైనా సరే ఓటమైనా సరే ప్రతిదీ సమానంగా స్వీకరిస్తూ మంచిగా ఉండాలని వాళ్ళను ప్రతి విషయంలో, చదువు, ఆటలు, మానసికం, ప్రతి దాంట్లో కూడా వాళ్ళను మేము ఎప్పటికప్పుడు ప్రోత్సహించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం సార్. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కాకుండా ఎప్పటికప్పుడు మేము వాళ్ళకు ఆరోగ్యపరంగా కానీ హెల్త్ క్యాంపులు కండక్ట్ చేస్తూ, అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ నుంచి వాళ్ళకు సంబంధించినవి మేము చెప్పదలుచుకున్న విషయాలు, పేరెంట్స్ నుంచి మేము తీసుకోవాల్సిన విషయాలు తీసుకోవడంలో పేరెంట్స్ మీటింగ్లు కండక్ట్ చేస్తూ, ప్రతి దగ్గర పిల్లలకు, ఆడపిల్లలు చదువు పరంగా ఆరోగ్యపరంగా బాగుంటేనే భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళకి అన్ని రకాలుగా తోడ్పాటును అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. ధన్యవాదాలు. మీరు ఇక్కడ పిల్లలకు బాగా చూస్తున్నారని, పిల్లల యొక్క సంక్షేమంలో మంచి అభివృద్ధిని మీరు అందిస్తున్నారని, పిల్లలకు నాణ్యమైన భోజనం మీరు పెడుతున్నారని, పిల్లల పట్ల చిత్తశుద్ధితో మీరు వర్క్ చేస్తున్నారని తోటి సిబ్బంది కూడా ఇక్కడ అంటున్నారు, పిల్లలు కూడా అంటున్నారు. ఇంత బాగా పనిచేయడానికి గల కారణం ఏంటి సార్? కారణం వచ్చేసి ఫస్ట్ నేను అనుకున్న జాబ్లో జాయిన్ అవ్వగానే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అంటే పిల్లలకు సంబంధించి చదువు, వాళ్ళ వసతిని చూసుకోవాలని ఆ రోజే నేను అనుకున్న సార్. ఆడపిల్లలు బాగుంటేనే భావితరాలు బాగుంటాయి. ఒక ఉమెన్గా నేను కూడా నా సహాయ సహకారాలు పిల్లలకు అందించాలని, వాళ్ళు భవిష్యత్తులో కూడా బాగుండాలని నేను దృఢ సంకల్పంతో చేస్తున్నా సార్. ఆడవాళ్ళకే తోడ్పాటు ఉండాలి. ఎవరో జేబు నుంచి కూడా మీరు డబ్బులు పెడుతున్నారని, ఇక్కడ నిధులు కూడా రాకపోతే మీరే ఖర్చు పెట్టి కూడా మీరు ఇక్కడ పిల్లలకైతే ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రాపర్గా మీరు చేస్తున్నారని కూడా మీరు పిల్లలైతే ఇక్కడ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇక పరిసరాల విషయంలో కూడా చాలా నీట్గా ఉంచుతున్నారని, పరిసరాలను కూడా చాలా ప్రాపర్గా మీరు చూస్తున్నారని, విధులు కూడా సక్రమంగా మీరు నిర్వహిస్తున్నారని తోటి సిబ్బంది కూడా, పిల్లలు కూడా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇంత బాగా చేయడానికి గల కారణం ఏంది? ఈ రోజులల్లో విధులు చాలా నిర్వహించడంలో చాలామంది చిత్తశుద్ధి అయితే చూపించరు, మీరైతే ఇంత చిత్తశుద్ధితో వర్క్ చేస్తున్నారు, గల కారణం ఏంటి సార్? మనం సేవ చేయాలి. ప్రభుత్వం నాకు ప్రతి నెల నాకు సంబంధించి శాలరీని ఇస్తుంది, దానికి నేను న్యాయం చేయాలి.
అదేవిధంగా పిల్లలకు ఏది వెనుకబడొద్దు. మాకు ఒక నెల బడ్జెట్ అందినా అందకపోయినా ప్రతి దాంట్లో మేము తెచ్చిపెట్టడంలో కానీ ఏ విషయంలో కానీ వెనుకకు రాని పిల్లలు అందరు సంతోషంగా ఉండాలి. వాళ్ళు దృఢంగా ఉండి మంచిగా చదువుకోవాలనేదే నా ఉద్దేశం. వాళ్ళకు మోటివేషన్ కూడా మీరు చాలా బాగా చేస్తున్నారని, మానసిక పరిస్థితి కూడా తెలుసుకొని వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిపించి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారని పిల్లలు అయితే చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇది ఎలా సాధ్యపడుతుంది సార్ అంటే మనం చూస్తున్నాం, ఈరోజు సోషల్ మీడియాలో చూస్తున్నాం, ఆడపిల్లలు మానసికంగా తొందరగా కుంగిపోతారు. అట్లాంటి పరిస్థితులు రావద్దు అంటే మనం 24 అవర్స్ మనం ఆడపిల్లలతోనే ఉంటున్నాం కాబట్టి వాళ్ళు మా పిల్లలు ఎట్లా ఉన్నారు ఏంది, ప్రతి అమ్మాయి ఎట్లా మెసులుకుంటుంది అనే విషయాన్ని నేను అవగాహన చేసుకోగలుగుతున్నా కాబట్టి వాళ్ళకు వెంటనే వాళ్ళు గేమ్స్లలో ఓడిపోయినప్పుడు కుంగిపోవడం కానీ లేదా గెలిచినప్పుడు సంతోషంగా ఉండడం కానీ వచ్చి అంటే పిల్లలు చెప్తారన్నట్లు గేమ్స్ ఏమన్నా జరిగినప్పుడు మేడం మేము గెలిచినామంటే చాలా సంతోషంగా చెప్తారు. ఎప్పుడన్నా ఓడిపోయి వస్తే మేడం మేము ఓడిపోయినాం మేడం అని చెప్తారు. అంటే నేను చెప్తాను వాళ్ళకు, అమ్మ ఈరోజు ఓడిపోయినావు, మళ్ళీ గేమ్స్ ఉంటాయి కదా అప్పుడు నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. ఎప్పుడైనా గెలిచినప్పుడు సంతోషం, ఓడిపోయినప్పుడు బాధ అనేది కాదు, రెండింటిని సమానంగా తీసుకోవాలి ఎక్కడైనా సరే. అంటే భవిష్యత్తులో కూడా పిల్లలు మానసికంగా ఇబ్బంది పడద్దు, ఏదన్నా అనుకోని సంఘటనలు జరిగితే వాళ్ళు కుంగిపోయి ఏదో చేసుకోనే ప్రయత్నం వరకు రావద్దు. ఇప్పటి నుంచే వాళ్ళను మానసికంగా అభివృద్ధి చేయడం, ఇది ఎవరో వచ్చి చేయరు సార్, మన పిల్లలకి మనమే చేసుకోవాలనే ఉద్దేశంతో నేను వాళ్ళకు మానసికంగా కూడా మోటివేట్ చేస్తూ ఉంటా. అదేవిధంగా వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా ఇట్లా కాదమ్మా పరిస్థితి ఇలా ఉంటే ఇలా ఉంటుంది, మీరు ఇలా ఇంత మంచిగా చదువుకోవాలి, ఇట్లా అయితే ఇట్లా మీకు ఈ సీట్లు వస్తాయి, మీరు కార్పొరేట్ కాలేజీ సీట్లు సంపాదించుకోవచ్చు, IIIT సీట్లు 10th క్లాస్ విద్యార్థులకు ఇప్పటి నుంచే మోటివేట్ చేయడము, వాళ్ళను ఎక్కువ మార్కులు సాధించే దిశగా తీసుకుపోవడము, వాళ్ళకు మంచి క్లాసులు చెప్పడము, ట్యూటర్స్తో చెప్పించడము. నేను బయాలజికల్ స్టూడెంట్ని, MSc BEd నాది, నేను కూడా వాళ్ళకి బయాలజికల్ పరంగా క్లాసులు తీసుకుంటాను, వాళ్ళని అన్ని రకాలుగా మోటివేట్ చేస్తాను సార్. ఓకే, చూశారా ఇక్కడ మేడం గారు అయితే ఇక్కడ పిల్లల పట్ల అయితే మంచి చిత్తశుద్ధితో కలిగి ఉంది. పిల్లలకైతే మోటివేషన్ విషయంలో కానీ, వసతి గృహ విషయంలో కానీ, అండ్ పరిసరాల యొక్క విషయంలో కానీ, పరిశుభ్రత విషయంలో కానీ గౌరవనీయులైన డాక్టర్ డి సుమలత మేడం గారు అయితే చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అక్కడ జీతం ముఖ్యంగా ప్రాపర్గా రాకపోయినా కూడా తన జేబు నుంచి ఖర్చు పెట్టి పిల్లలకు ఎలాంటి లోటు రాకుండా ప్రాపర్గా అయితే ఇక్కడ విధులైతే నిర్వహిస్తుంది. ఈ రోజులలో చాలామంది ఎంతో నిర్లక్ష్యంతో వహిస్తున్న ఈ రోజుల్లో ఇలా ఇంత మంచిగా పనిచేసి ఇలాంటి వెల్ఫేర్ ఆఫీసర్ని ప్రభుత్వం అయితే గుర్తించాలి. ఇంకా అనేక సంక్షేమ హాస్టళ్ళు అయితే ఈ హాస్టళ్ళు అయితే ఆదర్శంగా తీసుకోవాలి. మనం తోటి సిబ్బందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం, చూద్దాం మన తోటి సిబ్బంది ఏమంటారు. మీ పేరేందండి? నమస్కారం, నా పేరు మంగమ్మ. అటు చూడండి. మంగమ్మ సార్ నా పేరు. మీరు ఇక్కడ ఏం పని చేస్తారు? కుక్కు సార్. సో మీ మేడం గారు ఏ విధంగా ఇక్కడ వ్యవహరిస్తున్నారు, ఫుడ్ విషయంలో ఏ విధంగా చూసుకుంటున్నారు? ఫుడ్ విషయంలో మా మేడం ఎప్పుడు మాకు మెనూ ప్రకారంగానే రేషన్ ఇస్తారు సార్. ఆమె ఇచ్చిన ప్రకారం మేము ఎప్పటికప్పుడు మంచిగా నీట్గా వంట చేసి పెడుతుంటాం, పిల్లలకు వేడివేడిగా అందిస్తుంటాము. మేడం ఎప్పుడు మాకు మెనూలో ఏ రకంగా ఉందో ఆ ప్రకారం మాకు ఖచ్చితంగా ఇస్తారు సార్. మెనూ ప్రకారం ఇస్తుంటారు. ఫ్రెష్గా కూరగాయలు అవి తెప్పించుకుంటూ అన్నీ మాకు ఫ్రెష్గా ఇస్తారు. మేము మేడం గారి చెప్పిన పద్ధతి ఫాలో అవ్వకుంటూ పిల్లలకు వేడివేడిగా వంట చేసి ఫ్రెష్గా వడ్డించి. ఇక్కడ బిల్లు రాకున్నా కూడా మేడం గారు జేబు నుంచి కూడా ఖర్చు పెడుతున్నారు. మేడం చేతి నుంచి పెడతారు సార్. ఆమె బిల్లు ఎప్పుడు పాస్ అయితే అప్పుడు తెచ్చుకుంటారు. అప్పటిదాకా మాకు ఏ లోటు ఏ కష్టం రాకుండా ఎప్పటికప్పుడు మాకు మేడము ఖచ్చితంగా ఇస్తారు సార్. తెచ్చి అన్ని రకాలు అన్ని ఇస్తుంటారు. మేము అదే విధంగా పిల్లలకు చేసి పెడుతుంటాం సార్. చూసారా, మనం ఇంకొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నీ పేరేం పేరు? పి గంగమ్మ సార్. ఇక్కడ ఏం చేస్తారు మీరు? మేము ఇక్కడ వాచ్మెన్ చేస్తారు. మీ మేడం గారు ఏ విధంగా చూసుకుంటారు, ఏ విధంగా మేడం గారు చాలా మంచి చూసుకుంటారు పిల్లలకు కూడా అన్ని విధాలుగా. ఎప్పుడైనా సరే ఏం నైట్ విషయంలో అయినా కానీ జ్వరాలు వచ్చినా ఏమొచ్చినా నిజామాబాద్ నుండి ఇమీడియట్గా వచ్చేసి హాస్పిటల్లో చూపెట్టి మంచిగానే చూసుకుంటుంది. ఎప్పుడైనా కానీ వాళ్ళకి ఏం ఇబ్బంది కలగకుండా భయపడుతూనే మంచిగా అన్ని విధాలుగా మంచిగా చూస్తుంది. వంట విషయంలో కూడా ఏది తక్కువన్నా కానీ ఆమె ఎక్కువనే తెప్పిస్తుంది. వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చేదానికంటే ఎక్కువనే తెప్పిస్తుంది. మంచిగా పిల్లలకు మంచిగానే పెడుతుంది.
సో ప్రాపర్ ఇక్కడ బరాబర్ మేడం గారు అన్ని వసతులు కల్పిస్తున్నారు. అన్ని సార్ అవసరం ఇంకొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు మీ నా పేరు? పేరు ఎం గంగమణి సార్. నమస్కారం. నా పేరు ఎం గంగమణి కామటి. మా మేడం గారు మాకు కూడా లోటు లేకుండా చూస్తారు. మాకు కూడా ఏమైనా ఇబ్బంది ఉన్నదంటే కూడా లేదు కళ్యాణి గిట్ల గంగమణి గిట్ల కాదు గిట్లా అని కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. పిల్లలకు కూడా ఎలాంటి లోటు లేకుండా చూస్తుంది. మధ్యాహ్నం ఉన్నారా లేదా అని కూడా సీసీ కెమెరా చూసుకుంటా మాకు ఫోన్లు చేస్తుంది. అన్ని విధాలుగా మా మేడం మంచిగా చూస్తుంది సార్. బాగానే ఉంది సార్ అంతా. పిల్లలకు కూడా ఇలాంటి మేడం దొరకడం మీ మా హాస్టల్ అదృష్టం. మా హాస్టల్ అదృష్టం. మాకు మా అలాంటి మేడం దొరకడం మా మా అదృష్టం. పిల్లల అదృష్టం మా అదృష్టం అనుకుంటాం సార్. మాకంతా చూసారా ఇక్కడైతే మేడం గారు అయితే ప్రాపర్ గా అయితే పిల్లల విషయంలో అయితే చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఇక్కడ ఈ మేడం ఇలాంటి ఆఫీసర్ దొరకడం మా అదృష్టం, ఇక్కడ మా పిల్లల అదృష్టం అని చెప్పేసి వీళ్ళైతే ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. సో ప్రభుత్వం అయితే ఇలాంటి మేడం గారిని అయితే గుర్తించాలి. అనేక సంక్షేమ హాస్టళ్ళు కానీ అండ్ ప్రభుత్వ హాస్టళ్ళు కానీ మేడం గారి యొక్క విధి విధానాలని ఆదర్శంగా తీసుకోవాలని మనం కోరుకుందాం. మేడం గారితో చివరిగా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం గారితో చివరిగా మా మేడం గారు మీరు ఇంత బాగా చేస్తున్నారని తోటి సిబ్బంది కూడా అంటున్నారు. ఇక్కడ మీకు దొరకడం ఈ హాస్టల్ యొక్క అదృష్టం. ఇక్కడ ప్రాపర్గా మీకు ఇక్కడ బిల్లు రాకున్నా కూడా మీరు జేబు నుంచి ఖర్చు పెడుతున్నారంట. పిల్లల పట్ల మంచి వ్యవహరిస్తున్నారట. వాళ్ళకు కూడా మీరు విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారంట. మీ జేబు నుంచి కూడా వాళ్ళకి జీతాలు రాకుండా ఇస్తున్నారంట. ఇంత బాగా ఏదానికి గల కారణం ఏంది? ప్రభుత్వానికి ఇచ్చే మెసేజ్ ఏంది? మీరు ఇంత బాగా చేయడానికి కారణం నా సంకల్పమే సార్. అందరికీ న్యాయం చేయాలి, అందరూ బాగుండాలని కోరుకుంటాను. ఇంకా మున్ముందు కూడా మా దగ్గర ఇంకా ఇక్కడ ఆర్మూర్ పట్టణంలో వచ్చేసి కస్తూర్బాలు గురుకులాలు చాలా ఉండడంతో, మోడల్ స్కూల్ కింద చాలా ఉండడంతో మా దగ్గర 42 వరకే ఉంది స్ట్రెంత్. నెక్స్ట్ ఇయర్ కూడా మాకు స్ట్రెంత్ పెరగాలని కోరుకుంటున్నా. ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైనా సరే అమ్మ, పేద విద్యార్థినులు ఆర్మూర్ పట్టణానికి సంబంధించిన వారు ఎవరైనా సరే వచ్చి మా దగ్గర జాయిన్ కావచ్చు. ఇక్కడ మా దగ్గర 3 రకాల స్కూల్స్ ఉన్నాయండి. ఒకటి జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ మాకు దగ్గరలోనే ఉంటుంది. ఇంకా జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ మాకు కొంచెం దూరంలో టెంపుల్ దగ్గర, జంబి హనుమాన్ టెంపుల్ దగ్గర ఉంటుంది. అదేవిధంగా రామ్ మందిర్ స్కూల్ మాకు ఇంకొంచెం దూరంలో ఉంటుంది. ఈ 3 స్కూళ్ళల్లో వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మేము పిల్లలకు సంబంధించి వాళ్ళను ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం కానీ అక్కడ నుంచి తీసుకొచ్చుకోవడం కానీ చేస్తాము. దయచేసి ఎవరైనా పేద విద్యార్థినులు ఉంటే మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి, మా దగ్గర జాయిన్ చేయమని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. చూసారా, ఇలాంటి సుమలత మేడం గారిని ప్రభుత్వం అయితే గుర్తించాలి. ఈ యొక్క సేవలు చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాయి. మా టుడే 18 న్యూస్ ఛానల్ ద్వారా ఇక్కడ ప్రాపర్గా చూసుకుంటే విధి విధానాల్లో సుమలత మేడం అయితే ప్రాపర్గా ఇక్కడైతే విధులు నిర్వహిస్తున్నారు. అండ్ ఫుడ్ విషయంలో కానీ అండ్ పిల్లల యొక్క సంక్షేమ విషయంలో కానీ అండ్ పేద విద్యార్థులకు సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. పేద విద్యార్థులకు మోటివేషన్గా నిలబడుతున్నారు. పేద విద్యార్థులను ఒక మోటివేషన్ చేసి భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి మేడం అనేక హాస్టళ్లకు, అనేక స్కూళ్లకు, అనేక విద్యార్థులకు ఆదర్శం కావాలని కోరుకుంటూ మీ టుడే 18 న్యూస్ రిపోర్టర్ ఎన్ అరుణ్, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం